నువ్వు నా దగ్గరికి రా, నేను బయటకు వస్తాను. ఎలా ఎలా సాధ్యంరా? అభి పక్కనే ఉండి అభితో ఎలా మాట్లాడుతుంది? లేకపోతే వేరే ఎవరితోనన్నా మాట్లాడిస్తుందా? ఛాన్సే లేదు నానమ్మ. గొంతు మారితే అన్నయ్య గుర్తుపట్టేస్తాడు. ఇదే ఈతలో మేనేజ్ చేస్తుంది. పక్కనే ఉండి ఎలా మేనేజ్ చేస్తుంది? అనవసరంగా దీని మీద ఫోకస్ చేసి టైం వేస్ట్ చేస్తున్నామేమో. ఫోన్ చేసేది వేరే ఎవరో అయ్యుంటారులే. ఓయ్, ముడి విడిపోకుండా బానే మేనేజ్ చేసావు. కడుస్తానువేనే. నీ మర్దలే కదా బావా. ఫోన్ వచ్చింది కదా, సంతోషమేనా బావా? నువ్వు పక్కనుంటే అంతా సంతోషమేనే. అది కాదులే గాని కనిపిస్తానంది కదా, వదిలే ఉండలేకపోతున్నానంది కదా. తానన్న మాటలు నీకెలా తెలిసే? నీ మాటల్ని బట్టి తనేం మాట్లాడిందో ఆ మాత్రం తెలియదా బావా? శశి, అత్త బావా పద. అత్త కాఫీ తీసుకోండి. తీసుకో బావా. థ్యాంక్స్ అత్తా. కాఫీ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఎందుకే? ఎందుకో నాకు తెలుసు, అత్తకి తెలుసు, నీకు తెలియక్కర్లేదులే బావా. సరే, తొందరగా రెడీ అవ్వండి. శివాలయానికి వెళ్ళాలి. ఈ రోజు వ్రతం అక్కడే కదా. రెడీ కావాలా? ఇలానా? ఎలా అమ్మా? ఎలా ఏముంది బావా, ఇప్పుడు నేను ఎలా వెళ్ళానో నువ్వు అలాగే వెళ్ళు. ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేనే వచ్చి స్నానం చేస్తా. అమ్మో, నా వల్ల కాదు. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదురా. ముడి విప్పాల్సి వచ్చినప్పుడు మీ నిశ్చితార్థం ఉంగరాలు తీసి కొంగుకు ముడివేసుకుంటే తర్వాత ఆ దేవుడి సమక్షంలో ముడివేయొచ్చని స్వామీజీ చెప్పారు కదా. సరే, తొందరగా రెడీ అవ్వండి. ఉంగరాలు పెట్టుకోండి. అత్త, బావ ఉంగరం నాకు, నా ఉంగరం బావకి ఇచ్చావు. అభి, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ తాళి కట్టిన భర్తగా నీ భార్య వెలికి ఆ ఉంగరం తొడుగు. అలాగే అమ్మా.